అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నెల్లూరు జిల్లా ప్రజలకు, మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధిగా రెండోసారి నన్ను నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు, భవిష్యత్ తరాల నాయకుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర గారికి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి, అలాగే ఈ పదవి రావడానికి ముఖ్యమైన కారకులైన ఈ పదవి వరించడం కోసం నాకు ఈ సహకారం అందించినటువంటి మా నాయకుడు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారికి, అలాగే గిడ్డరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతిపక్షంలో పోరాడినటువంటి పోరాటం వాణి వినిపించినటువంటి ముఖ్యమైన పాత్ర మీడియా సోదరులది. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకువెళ్ళాలి. అలాగే ప్రతిపక్ష పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టేందుకు మరొకసారి నన్ను నియమించడం జరిగింది. దీనికి యావత్తు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మరొక విషయం, నెల్లూరు నగర కార్పొరేషన్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి పేరు హాజీ అబ్దుల్ అజీజ్. స్వర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి పేరు హాజీ అబ్దుల్ అజీజ్. ఎందుకనంటే కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి అబ్దుల్ అజీజ్ గారు మేయర్గా ఎన్నుకయ్యారు. బహుశా రాబోయే రోజుల్లో కూడా ఇంతటి ఉన్నతమైన ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తి రాబోడేమో. బహుశా అనేక సంస్కరణలు కార్పొరేషన్ అప్పుల్లో ఉంటే రెవెన్యూలో తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి అబ్దుల్ అజీజ్ గారు. 5 సంవత్సరాల కాలంలో అబ్దుల్ అజీజ్ గారి యొక్క మార్పు నగర కార్పొరేషన్ లో కనబడుతుంది. దానికి దీటుగానే రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అబ్దుల్ అజీజ్ గారిపై పెట్టినటువంటి నమ్మకాన్ని ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకుండా నిష్పక్షపాతంగా పనిచేసినటువంటి నాయకుడు అబ్దుల్ అజీజ్ గారు. అందులో భాగంగా ఆయన తీసుకొని వచ్చినటువంటి సంస్కరణలు అనేకలు. ఈ వక్ఫ్ బోర్డులో ఆన్లైన్ వ్యవస్థ తీసుకొని వచ్చారు. రాబోయే రోజుల్లో వక్ఫ్ బోర్డులో స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావటం, పిల్లలకి చదువులు చెప్పించడం, అలాగే ఏదైతే వక్ఫ్ బోర్డు వ్యవస్థలో ఉన్నటువంటి అధికారుల వ్యవస్థ ఏదైతే చిన్నాభిన్నమైందో వాటిని అంటే గాడిలో పెట్టడం, ఇన్స్టిట్యూషన్ని మంచి అంటే మసీదులు, దర్గాల కమిటీని మంచి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ కమిటీలు వేయటంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ చాలా గొప్పది. అయితే ఈరోజు నెల్లూరు జిల్లాలో అనాది కాలంగా ఉన్నటువంటి జామియా మసీద్ స్థలం కొన్ని సంవత్సరాల నుంచి అలాగే పేరుకుపోయినటువంటి స్థలం దాదాపు 13.5 ఎకరా. మొన్నటి రోజున అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆ యొక్క స్థలాన్ని క్లీన్ చేయటం, ప్రహరీ గోడ కట్టడం, ప్రతిపక్షాలు చేసినట్టు అనేక గొడవలు చేసినటువంటి తరుణంలో కూడా ఆ యొక్క స్థలాన్ని జాగ్రత్త చేయడంలో ముఖ్య కారణం పెద్దపీట వేసినటువంటి వ్యక్తి అబ్దుల్ అజీజ్ గారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో వక్ఫ్ బోర్డు వ్యవస్థలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా 5 ఎకరాలలో జామియా ఇంటర్నేషనల్ స్కూల్ ని స్థాపించాలని నెల్లూరులోనే ఒక అతిపెద్ద పైలట్ ప్రాజెక్ట్ గా నిర్వహించినటువంటి వ్యక్తి అబ్దుల్ అజీజ్ గారు. అందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు విజిట్ చేసి ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కావాలి సార్, బడుగు బలహీన వర్గాలు పిల్లకాయలు చాలా మంది ఉన్నారు, చుట్టుపక్కల దాదాపు అన్ని వార్డులు, దాదాపు 10 వార్డులు చాలా మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు, బీపీఎల్ లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి ఒక మంచి స్కూల్ కావాలి, ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కావాలి, జామియా ఇంటర్నేషనల్ స్కూల్ ఉండాలి అని ఒక ఆలోచనతో అబ్దుల్ అజీజ్ గారు చెప్పడం, దానికి నారాయణ గారు పెద్ద మనసు చేసుకొని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు P4 లో తీసుకున్నటువంటి భాగం కార్పొరేట్ సంస్థలు దీన్ని దత్తత తీసుకొని వాళ్ళ ఫండ్ ఇవ్వడం, అందులో నారాయణ గారు CSR ఫండ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ద్వారా 15 కోట్ల రూపాయలతో ఈ యొక్క స్కూల్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అందుకు యావత్తు ముస్లిం సమాజం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం.
అయితే అన్ని బాగుంటే, వనరులన్నీ బాగుండి అన్ని పర్మిషన్స్ వచ్చేసి ఈ యొక్క ఫండ్ అన్ని విధాలా కరెక్ట్ అయితే రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క ప్రారంభం కూడా అయ్యే సూచనలు ఉన్నాయి. అయితే యుద్ధ ప్రాతిపదికన దాన్ని ప్రయత్నించే ప్రయత్నం కూడా ఉంది. అయితే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఒక భాగం అయింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేందుకు అందరూ రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి మైనార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ సహకరించి ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అందరి సహకారం ఉంటుంది. అయితే ఇది కూడా ఒక చారిత్రాత్మక ఘట్టం. అబ్దుల్ అజీజ్ గారి చరిత్రలో ఎన్నడూ వక్ఫ్ బోర్డు పుట్టినటువంటి ఎన్నడూ చరిత్రలో కూడా అబ్దుల్ అజీజ్ లాంటి చైర్మన్ రాబోడు, అది కూడా స్వర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి పేరు అని చెప్పి తెలియపరుస్తూ మరొకసారి నారాయణ గారికి కానివ్వండి, జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క జామియా మసీద్ సంబంధించిన స్థలం ఏదైతే ఉందో జామియా ఇంటర్నేషనల్ స్కూల్ కి సహకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. నెల్లూరు సంబంధించినటువంటి జామియా మసీదులో ఉన్నటువంటి ఏదైతే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఉందో 13.36 ఎకరాలు చాలా సంవత్సరాలుగా చాలా ప్రభుత్వాలు వచ్చిన సందర్భంలో కూడా ఎవరు కూడా ఎటువంటి కార్యక్రమాన్ని పట్టించుకోకుండా వదిలేసినటువంటి ఆ స్థలం అయితే ఉందో ఆ స్థలంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు ప్రత్యేక చొరవతో, ప్రత్యేక ఆలోచనతో జిల్లా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి దగ్గరకు పోయి ఆ స్థలంలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేద బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంచి విద్యను అందించడానికి ఒక స్కూల్ని ఏర్పాటు చేయమని నారాయణ గారిని అజీజ్ గారు అడిగితే నారాయణ గారు వెంటనే స్పందించడమే కాదు, ఆగ మేఘాల మీద ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఇన్ని వసతులు ఉన్న, అన్ని సౌకర్యాలు ఉన్న ఈ ప్రాంతంలో మైనారిటీ పేద బిడ్డలకు మంచి చదువు ఇచ్చేటువంటి ఒక అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఒక స్కూల్ని ఏర్పాటు చేసే బాధ్యత నేను నా తరఫున కొంతమంది డోనర్స్ ద్వారా దాదాపు 15 కోట్ల రూపాయలు సమీకరించి ఈ ప్రాంతంలో 5 ఎకరాల్లో విశాలమైనటువంటి స్కూల్ని ఏర్పాటు చేసే బాధ్యత నాదని చెప్పినందుకు నెల్లూరు జిల్లా మైనారిటీ తెలుగుదేశం పార్టీ విభాగం తరఫున మరియు జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గం తరఫున నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అన్ని సామాజిక వర్గాల్లో భారతదేశంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సామాజిక వర్గ బిడ్డలు ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక మంచి లెజెండరీ వ్యక్తి ఈ బిడ్డలకు మంచి విద్యను అందించడానికి ప్లే క్లాస్ నుండి 12వ తరగతి వరకు, జూనియర్ ఇంటర్ వరకు ఉచితంగా అన్ని సౌకర్యాలతో విద్యను అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి ప్రభుత్వం, మంచి నాయకులు, ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తులు అధికారంలోకి వస్తే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పడానికి గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇదే నారాయణ గారు, ఇదే అజీజ్ గారు గతంలో బాలాశిద్దారుగా డెవలప్ చేసిన పిఎన్ఎం స్కూల్లో జూనియర్ కాలేజీ పెట్టిన 175 నియోజకవర్గాలు లేనటువంటి షాదీ మందిల్ని స్థానిక కోటమిట్టలో ఏర్పాటు చేసిన అది నారాయణ గారు మంత్రిగా, అజీజ్ గారు మేయర్గా ఉన్నప్పుడు ఇద్దరి నాయకత్వం జరిగినాయి. ఇటువంటి వ్యక్తుల్ని గెలిపించుకొని మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది ఇంతవరకే కాదు, ఇటువంటి వక్ఫ్ బోర్డు 100కు 100% ఆ స్థలం వక్ఫ్ బోర్డుది. వక్ఫ్ బోర్డు యాజమాన్యంలో, వక్ఫ్ బోర్డు డైరెక్షన్స్ లో, వక్ఫ్ బోర్డు సారథ్యంలో 100కు 100% ఈ స్కూల్ నడపబోతున్నారు. నారాయణ గారు తనకుండేటువంటి పరిచయాలను ఉపయోగించుకొని, తనకుండేటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఈ స్కూల్ని ఏర్పాటు చేసడానికి ముందుకు వచ్చిన దానికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నారాయణ గారి సహకారం, అజీజ్ గారి ఆలోచనలు, రూరల్ ఎమ్మెల్యే గారి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో 2026 కానీ 2027 కానీ ఈ స్కూలు పూర్తిగా నిర్మితమై ముస్లిం సామాజిక విద్యార్థులు అంకితం చేయబోతున్నారు. అదేవిధంగా మరొక 3 ఎకరాల్లో బ్రహ్మాండమైనటువంటి మసీదు నిర్మాణాన్ని కూడా
పనులు తొందరలో ప్రారంభం కాతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే మనం నెల్లూరు ముస్లిం సామాజిక వర్గం కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుండిన ఒక గిఫ్ట్, ఇది ఒక గిఫ్ట్ మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి శ్రీ పొంగూరు నారాయణ గారు, అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు కలిసి మన ఏదైతే జామియా మస్జిద్ స్థలం ఉందో 13 ఎకరాల్లో పరమేశ్వర్ నగర్ లో, అక్కడ 5 ఎకరాల్లో ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గం నివసిస్తున్న ఏరియాలో కట్టబోతున్నారని తెలుపుటకు చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో కేవలం నెల్లూరు కాదు, ఆంధ్ర కాదు, సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ స్కూలు అంత పెద్ద సమూహంలో నిర్మించబోతుంది. అది 15 కోట్ల రూపాయలు వెచ్చించి ఏదైతే మా సామాజిక వర్గం అజీజ్ గారికి అలాగే శ్రీ పొంగూరు నారాయణ గారికి రిక్వెస్ట్ చేశారో, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన సామాజిక వర్గం కోసం వాళ్ళు మెరుగుపడాలంటే వాళ్ళ కోసం ఒక విద్యాలయం, మంచి విద్యాలయం అవసరమని చెప్పడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందిస్తూ మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ముందు మీరు స్థలం నాకు చూపిండి, రెస్ట్ ఆఫ్ థింగ్ మిగిలినవి డబ్బులది సమకూర్చడం బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఆ కోవలనే మనం ఉన్న 13 ఎకరాల్లో దాని గురించి 5 ఎకరాల ప్రస్తావన రావడం, దాన్ని వక్ఫ్ బోర్డులో పెట్టి రెజల్యూషన్ పాస్ చేసి 5 ఎకరాలు సార్ని తీసుకొచ్చి అక్కడ చూపించడం, సార్ అక్కడ అందరూ విజిట్ చేసి కమ్యూనిటీ పెద్దలు అందరూ విజిట్ చేయడము, సార్ అక్కడి నుంచి మంత్రివర్యులను కూడా మాట్లాడేసి దానికి 15 కోట్ల రూపాయలతో ఒక ప్లానింగ్ చేయబోతున్నారు. చాలా సంతోషం అండి. ఎందుకంటే దీనికి కూడా ఏదైతే మన జామియా మస్జిద్ ఉందో ఆ జామియా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరఫు నుంచి ఈ స్కూళ్ళు అందుబాటులో రాబోతుందని తెలుపుటకు అందరికి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే గత రోజుల్లో మీరు చూసారు ఆ ఎపిసోడ్, ఏదైతే అపోజిషన్ ఉందో అదే వైసీపీ వాళ్ళు నానా గగ్గోలు పెట్టడం జరిగింది, అది ఇదనేసి. ఇది మన రాష్ట్ర మంత్రివర్యులు కానివ్వండి, అలాగే మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కానీ దూరదృష్టితో ఆలోచించి ఏది వచ్చిన విమర్శల్ని ధైర్యంగా ఎదుర్కొన్నాం. ఈ రోజు మన ప్రజల కోసం, మన సామాజిక వర్గం కోసం, మన నెల్లూరులో ఉన్న ప్రజల కోసం ఒక అమూల్యమైన కానుకని ఇచ్చిన శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ శ్రీ అబ్దుల్ అజీజ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్తే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.